గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న డివిజన్లను పెంచే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జనాభా పెరుగుదల, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. డివిజన్ల పునర్విభజన అనేది కేవలం పరిపాలన అవసరమా, లేక ఎన్నికల వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామం తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అధికారికంగా ఇది జనాభా పెరుగుదల, పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్న చర్యగా చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం దీని వెనుక ఎన్నికల వ్యూహం కూడా ఉందనే చర్చ నడుస్తుంది. అసలు డివిజన్ల పునర్విభజన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రానున్న స్థానిక ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరం గత దశాబ్దంలో విపరీతంగా విస్తరించింది. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన నివాస కేంద్రాలుగా మారాయి. ఐటీ రంగం విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, కొత్త కాలనీల ఏర్పాటుతో అనేక డివిజన్లలో జనాభా గణనీయంగా పెరిగింది. ఫలితంగా కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య 1,00,000 దాటుతుండగా మరికొన్ని డివిజన్లలో దానికి సగం మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ అసమానతను తొలగించేందుకు డివిజన్ల పునర్విభజన అవసరమైందని అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ నిర్ణయాన్ని కేవలం పరిపాలనా కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదని అంటున్నారు. మరోవైపు హైదరాబాద్ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. నగరంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ ప్రభావం చూపుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో డివిజన్ల సరిహద్దుల మార్పు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్, శివారు ప్రాంతాలు, కొత్త మున్సిపల్ విలీన ప్రాంతాల్లో ఓటర్ల సామాజిక, ఆర్థిక స్వరూపం మారుతుంది. ఈ ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పడితే రాజకీయ సమీకరణాలు కూడా కొత్త రూపు దాల్చవచ్చు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన అనేది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు, నగర రాజకీయాలకు కొత్త దిశను నిర్దేశించే కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచే దిశగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తుంది. నగర జనాభా గణనీయంగా పెరగడం, కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు విస్తరించడం వల్ల డివిజన్ల పునర్విభజన అవసరమైందని అధికారులు చెబుతున్నారు. ప్రతి డివిజన్లో ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు స్థానిక నాయకుల్లో కూడా ఉత్కంఠ పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల పరిధులు మారిపోవచ్చు. కొందరికి తమ రాజకీయ స్థావరం బలపడే అవకాశం ఉండగా మరికొందరికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పార్టీలో టికెట్ల కోసం పోటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త డివిజన్లు అంటే కొత్త నాయకత్వానికి అవకాశం. అందుకే అధికారిక ప్రకటన రాకముందే రాజకీయ వర్గాల్లో లాబియింగ్ మొదలైందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రతిపాదనల ప్రకారం చాలా వార్డుల సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. సైబరాబాద్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొత్త డివిజన్లు ఏర్పడనున్నాయి. డివిజన్ల పునర్విభజనతో స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెబుతుంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియకు ప్రాధాన్యత పెరిగింది. జనాభా, భౌగోళిక విస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త డివిజన్ల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుంటే డివిజన్ల సంఖ్య పెంపు అవసరమే. అయితే పారదర్శకతతో కూడిన ప్రక్రియ ఉండాలని, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. ప్రభుత్వం తుది ఆమోదం ఎప్పుడిస్తుంది? కొత్త డివిజన్ల సరిహద్దులు ఎలా ఉంటాయి? ఏ ప్రాంతాలకు అదనపు ప్రాతినిధ్యం లభిస్తుంది అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. పునర్విభజన పూర్తయిన తర్వాత జరిగే స్థానిక ఎన్నికలు హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.